మనం ఇప్పుడు ప్రాబబిలిటీలో బాల్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్ 6 వైట్ 2 బ్లాక్ అండ్ 3 రెడ్ బాల్స్. వైట్ ఎన్ని ఉన్నాయి? 6, బ్లాక్ వచ్చి 2, రెడ్ వచ్చి 3 ఉన్నాయి. టోటల్ ఎన్ని? 11 ఉన్నాయి. ఏ బాల్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్. 11 బాల్స్లో 1 బాల్ని డ్రా చేశా. ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ నాట్ బి వైట్. ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 11. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. అలా సెలెక్ట్ చేసిన బాల్ వైట్ కాకూడదు. వైట్ కాకూడదు అంటే రిమైనింగ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. 5C1 అంటే 5, 11C1 అంటే 11. అంటే ఆన్సర్ ఎంత? 5/11. ఏ బాక్స్ కంటైన్స్ 3 black 4 red. Another box contain 2 black and 3 red. The balls taken out of these boxes are mixed together. ఈ 2 బాక్స్లో ఉండే బాల్స్ని ఏం చేసాం? మిక్స్ చేసాం. మిక్స్ చేసినప్పుడు బ్లాక్ ఎన్ని వస్తాయి? 3 + 2 ఎంత? 5. రెడ్ ఎన్ని వస్తాయి? 4 + 3 7. టోటల్ ఎన్ని ఉన్నాయి? 12. Now 2 balls are selected random from the third box. Total probability formula favorable by total. Total 12 balls ఉన్నాయి. వాటిలో ఎన్ని సెలెక్ట్ చేయాలి మనం? 2 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. 2 బాల్స్ని సెలెక్ట్ చేస్తాం కదా, ఒకటి ఏమై ఉండాలి? బ్లాక్, ఇంకొకటి రెడ్ అయి ఉండాలి. 1 బ్లాక్ అండ్ 1 రెడ్. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. అండ్ అంటే మల్టిప్లికేషన్. రెడ్ వచ్చి 7 ఉన్నాయి. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. 5C1 అంటే 5, 7C1 అంటే 7, 12C2. ఎలా కనుక్కోవాలంటే 12తో స్టార్ట్ చేయాలి. 2 నెంబర్స్ రాయాలి. 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 12C2 అంటే ఎంత వస్తుంది? 66. అంటే ఆన్సర్ ఎంత? 35/66. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్ 6 వైట్ అండ్ 7 బ్లాక్ బాల్స్. వైట్ వచ్చి 6 ఉన్నాయి, బ్లాక్ వచ్చి 7 ఉన్నాయి. 2 balls ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్. టోటల్ వచ్చి 13 బాల్స్ ఉన్నాయి. 13 బాల్స్లో 2 బాల్స్ని డ్రా చేశా. అలా 2 బాల్స్ని డ్రా చేసినప్పుడు అవి ఏమై ఉండాలా? డిఫరెంట్ కలర్ అయి ఉండాలి. డిఫరెంట్ కలర్ అంటే ఎలా రాయొచ్చు? 1 వైట్ అండ్ 1 బ్లాక్. ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ 13 బాల్స్. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 2 సెలెక్ట్ చేయాలి. వైట్ ఎన్ని ఉన్నాయి? 6. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. అండ్ అంటే మల్టిప్లికేషన్. బ్లాక్ వచ్చి 7 ఉన్నాయి. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. 6C1 అంటే 6, 7C1 అంటే 7, 13C2. ఎలా కనుక్కోవాలా? 13తో స్టార్ట్ చేయాలా? 2 నెంబర్స్ రాయాలి. 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 6, 13 × 6. 13C2 అంటే 13 × 6. 6 6 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత? 7/30. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ బాల్స్ నెంబర్డ్ 1 to 30. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 30 బాల్స్ ఉన్నాయి. 1 ball ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాగ్ అట్ ర్యాండమ్. ఈ 30 బాల్స్లో 1 బాల్ని డ్రా చేస్తా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నెంబర్ ఆఫ్ ద బాల్ డ్రాన్ ఈజ్ డివిజిబుల్ బై 4 or 6? 4తో డివిజిబుల్ అయ్యే బాల్స్ ఎన్ని ఉంటాయి? 4 ones 4 and so on. 4 sevens ఎంత? 28. 4తో డివిజిబుల్ అయ్యే బాల్స్ 7 ఉంటాయి. ఎలా చేయొచ్చు అంటే టోటల్ 30 కదా, 4తో డివిజిబుల్ అయ్యేటివి 7 ఉంటాయి. 6తో డివిజిబుల్ అయ్యేటివి 30/6 అంటే ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇక్కడ R అంటే ప్లస్ కదా. ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా ఉంటాయి కొన్ని.
4 తో డివిజిబుల్ అయ్యేటివి 6 తో డివిజిబుల్ అయ్యేటివి రెండిట్లో కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 12 అనుకోండి. 12 అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది, 6 తో డివిజిబుల్ అవుతుంది. అలా చేశారంటే 1 బాల్ని 2 టైమ్స్ కౌంట్ చేసినట్టు. కాబట్టి 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12. ఎల్సిఎం 12 కాబట్టి 12తో డివిజిబుల్ అయ్యే బాల్స్ని తీసేయాలి. టోటల్ 30 కదా. 12తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 12 2 24 కాబట్టి 2 ఉంటాయి. అవి తీసేయాలి. ఈ రెండిట్లో కామన్గా 2 బాల్స్ ఉంటాయి. అవి ఏమంటే 12 24. అవి తీసేయాలి. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ ఎన్ని బాల్స్? 30. 7 + 5 అంటే 12. 12లో 2 పోతే 10. అంటే ఆన్సర్ ఎంత? 1/3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అర్న్ కంటైన్స్ 10 బ్లాక్ అండ్ 5 వైట్. బ్లాక్ వచ్చి 10 ఉన్నాయి, వైట్ వచ్చి ఎన్ని ఉన్నాయి? 5. టోటల్ 15 ఉన్నాయి. 2 balls are drawn from the urn, one after another, without replacement. ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చి వితౌట్ రీప్లేస్మెంట్. ఫస్ట్ మోడల్ వచ్చి ర్యాండమ్. ర్యాండమ్ అంటే ఒకేసారి 2 balls తీసుకుంటా. సెకండ్ మోడల్ వచ్చి వన్ ఆఫ్టర్ అనదర్. ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ బాల్స్ ఆర్ బ్లాక్. 2 బ్లాక్ కావాలన్నారు. అంటే ఫస్ట్ బాల్ బ్లాకే, సెకండ్ బాల్ కూడా బ్లాక్. ప్రాబిలిటీ కనుక్కుందాం. ఇంత ముందులాగా ఒకేసారి 2 balls తీయకూడదు. మనం ఫస్ట్ ఒక బాల్ తీసుకొని కొంత టైం తర్వాత ఇంకో బాల్ తీసుకోవాలి. కాబట్టి డైరెక్ట్గా 15C2 అని రాయకూడదు. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 15. ఫస్ట్ బాల్ తీసుకోవాలి కదా. అదేం కావాలా? బ్లాక్. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 10. అండ్ అంటే మల్టిప్లికేషన్. ఇప్పుడు టోటల్ బాల్స్ ఎన్ని ఉంటాయి? 14. ఇక్కడ రీప్లేస్మెంట్ చేయలేదు కాబట్టి స్టార్టింగ్ 15 ఉంటే ఒక బాల్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 14. ఆ బాల్ ఏం కావాలా? బ్లాక్. బ్లాక్ వచ్చి స్టార్టింగ్ 10 ఉంటాయి. ఇంత ముందుగా ఒక బ్లాక్ తీసుకునేసాం కాబట్టి ఇప్పుడు బ్లాక్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఇది వచ్చి వితౌట్ రీప్లేస్మెంట్. అదే విత్ రీప్లేస్మెంట్ అయితే ఎలా చేయాలో చూడొద్దాం. విత్ రీప్లేస్మెంట్ 1 black and 1 black. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ బాల్స్ ఎన్ని? 15. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 10. అండ్ అంటే మల్టిప్లికేషన్. స్టార్టింగ్ 15 ఉంటాయి. ఒక బాల్ తీసుకున్నాం, మళ్ళీ రీప్లేస్ చేసాం కాబట్టి ఇప్పుడు టోటల్ బాల్స్ ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. రీప్లేస్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ చేంజ్ అవ్వు. వితౌట్ రీప్లేస్మెంట్ అంటేనే నెంబర్ ఆఫ్ బాల్స్ ఏమవుతాయి? చేంజ్ అవుతాయి. ఇప్పుడు బ్లాక్ ఎన్ని ఉంటాయి? 10. 10 balls-లో 1 ball తీసుకున్నాం, మళ్ళీ రీప్లేస్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా బ్లాక్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఈ విధంగా మనం విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. 5 2s, 5 3s, 3 3s, 2 7s. అంటే ఆన్సర్ ఎంత? 3/7. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 2 రెడ్. రెడ్ ఎన్ని ఉన్నాయి? 2. గ్రీన్ 3. బ్లూ వచ్చి 2. టోటల్ ఎన్ని ఉన్నాయి? 7. 2 balls are drawn at random. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ 7 ఉన్నాయి. ఎన్ని బాల్స్ తీసుకోవాలి మనం? 2 balls. ర్యాండమ్ అంటే ఒకేసారి తీసుకోవచ్చు. 7లో ఎన్ని తీసుకోవాలి మనం? 2 తీసుకోవాలి. ప్రాబిలిటీ దట్ నన్ ఈజ్ బ్లూ. మనం 2 balls తీసుకుంటాం కదా. ఆ 2 balls-లో బ్లూ అనే బాల్ ఉండకూడదు. బ్లూ ఉండకూడదు అంటే రిమైనింగ్ ఎన్ని బాల్స్ ఉంటాయి? 5. రిమైనింగ్ 5 balls-లో
ఎన్ని బాల్స్ తీసుకోవాలి మనం? 2 బాల్స్ తీసుకోవాలి. 5C2 అంటే 5తో స్టార్ట్ చేయాలా, 2 నెంబర్స్ రాయాలి, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 7తో స్టార్ట్ చేయాలా, 2 నెంబర్స్ రాయాలి, 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 5 into 4 20, 7 into 6 42, 2 10s 2 21s. అంటే ఆన్సర్ ఎంత? 10/20. నెక్స్ట్ క్వశ్చన్. If we select 3 persons randomly from a group consisting of 4 men, men ఎంతమంది ఉన్నారు? 4, ఉమెన్ వచ్చి 3, బాయ్స్ వచ్చి 2, టోటల్ ఎంతమంది? 9. ప్రాబిలిటీ దట్ 2 men are selected. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ ఎంతమంది? 9. ఎంతమందిని సెలెక్ట్ చేయాలా? 3 పర్సన్స్ని సెలెక్ట్ చేయాలి, అంటే 9C3. 9 మెంబర్స్లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలా? ఆ 3 మెంబర్స్లో ఖచ్చితంగా 2 men ఉండాలి. మెన్ ఎంతమంది ఉన్నారు? 4. ఎంతమందిని సెలెక్ట్ చేయాలా? 2. మొత్తం 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి మెన్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం? 2 మెంబర్స్. ఇంకా ఉమెన్ బాయ్స్లోంచి 1 మెంబర్ని సెలెక్ట్ చేస్తాం. 2 + 1 ఎంత? 3. ఉమెన్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 5. ఎంతమందిని సెలెక్ట్ చేయాలా? 1. 4C2 అంటే 4 into 3/2 ఫ్యాక్టోరియల్, అంటే ఎంత వస్తుంది? 6. 5C1 అంటే 5. 9C3. 9తో స్టార్ట్ చేసి 3 నెంబర్స్ రాయాలి. 9తో స్టార్ట్ చేసి 3 నెంబర్స్. 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 3 3s 3 2s 2 4s. 9C3 అంటే ఎంత వస్తుంది? 3 into 4 into 7, 3 2s 2 2s. అంటే ఆన్సర్ ఎంత? 5/40. థ్యాంక్ యూ ఎవరీవన్.